అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యెస్ఎస్ తెలుగు వ్లాగ్స్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక వరలక్ష్మి వ్రతం వీడియో చాలా లేట్ అయిపోయింది కదా! మీ ముందుకు తీసుకురావడం. సాటర్‌డే రోజు ఈవినింగు 4 వరకు చాలా ట్రై చేశాము. మొత్తం రికార్డ్ అయిపోతుంది. కానీ అప్‌లోడ్ అవ్వడం కొంచెం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవ్వలేదనమాట. ఇక అందుకే లేట్ అయిపోయింది. ఇక మీరందరూ చక్కగా అమ్మవారికి మంచిగా పూజ జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇక నేనైతే ముందు రోజు మామూలుగా అయితే చాలా మటుకు అన్ని వర్క్స్ చేసి పెట్టేసుకుంటాను కదా! ఏదైనా పూజలప్పుడు. కానీ ఆ ముందు రోజు కొంచెం తోటల వరకు వెళ్ళాల్సొచ్చింది. ఇంక అందుకని కొన్ని వర్క్స్ చేసుకోలేకపోయాను. ఇంకా ఓన్లీ ముందు రోజు నైటు దేవుని దగ్గర పూజా సామాగ్రి వీటి మట్టుకే తోమపెట్టుకున్నాననమాట. గడపలు పూజించటం అవన్నీ అవ్వలేదనమాట ముందు రోజు. ఇక పొద్దున్నే ఇక 4 లేచేసొచ్చి కొన్ని వర్క్స్ ఉంటే చేసేసుకొని హెడ్ బాత్ చేసొచ్చేసాను ఫస్టు. ఇక ముందైతే మనకెక్కువగా పలహారాలవన్నీ చేయాలి కాబట్టి, ఇంకా పప్పులు అవన్నీ నానబెడదామని జెప్పేసి ఇంక ఇవి తీసుకొస్తున్నానండి. కొన్ని సరుకులు ఫ్రెష్‌గా కొనుక్కొచ్చుకున్నాననమాట. ఇంట్లో ఉండేవన్నీ ముట్టుకో ఉంటాం కదా మనము. ఇంక ఈ పలహారాలు అమ్మవారికి ఇలాంటివి చేసి పెట్టాల్సొచ్చినప్పుడు ఫ్రెష్‌గా కొనుక్కొచ్చుకున్నాననమాట కొన్ని కావాల్సినవన్నీ కూడా. ఇంక నేనైతే ఆ రోజు సుకీలు, వడలు, బెల్లపు పొంగలి, ఇంకా శనగలు, ఇంకా పులిహోర, దద్దోజనం కోసం వైట్ రైసు సెపరేట్‌గా వండాననమాట. ఇంక అవన్నీ ముందైతే ఓ పక్కన ఇవి నీట్‌గా వాష్ చేసేసి వాటర్ పట్టి పెట్టేస్తే, ఓ పక్కన నానుతూ ఉంటాయి కదా! ఇంక తక్కిన మిగిలిన పనులు చేసుకోవచ్చు కదా! అని చెప్పి ముందరైతే ఈ వర్క్ స్టార్ట్ చేసేసాను. ఏమైనా ముందు రోజు చాలా మటుకు కొన్ని పనులు చేసి పెట్టుకుంటే, నెక్స్ట్ డే మార్నింగ్‌కి చాలా ఈజీగా ఉంటదండి. ఇంకా కానీ కుదరలేదనమాట నాకు ఆ రోజు. ఇక ఒక పక్కన పెట్టేస్తే, ఇంక మిగతావి పటాల దగ్గర గడపలు పూజించటం అవన్నీ చేసుకోవాలి. పాప ఇంట్లో ఉంటే చాలా మటుకు నాకు బాగా హెల్ప్ అనమాట. చక్కగా అన్నీ సర్ది పెట్టటం, బొట్లు పెట్టటం, దేవుని దగ్గర అలంకరించటం ఇవన్నీ చక్కగా చేసి పెట్టేది నాకు. ఇంకా ఇవన్నీ కడిగేసి పెడుతున్నానిక్కడ. ఇదిగోండి ఇప్పుడిప్పుడే తెల్లారుతా ఉంది బయట. పొద్దున్నే కోయిల్లు అరుస్తూ, పక్షులు శబ్దాలు చేస్తూ భలే బావుంటదండి. ఎంత ప్లెజెంట్‌గా ఉంటదో కదా! మార్నింగ్ పొద్దున్నే. ఇక ఇక్కడైతే ముందర గడపలు పూజించేసాను. అన్నీ క్లియర్‌గా వీడియోసు షూట్ చేయలేకపోయాననమాట. కొద్ది కొద్దిగా చేశాననమాట అక్కడక్కడ. ఇంకా గడపలంతా అయిపోయాక, ఇంక నేను కూడా కాళ్ళకి పసుపది రాసేసుకున్నాను. పూజలు, వ్రతాలు చేసుకునేటప్పుడు అలాగే ఫ్రైడేస్ అలాగా మన కాళ్ళకి పసుపు రాసుకుంటే మంచిది అంటారు కదండీ! చాలా మటుకు టెంపుల్‌కెళ్ళేటప్పుడు తప్పకుండా రాసుకోవడానికి, వెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటాను నేను. ముందైతే పొంగల్ దబరని ఇక పొయ్యి మీద పెట్టేస్తున్నానిక్కడ. ఇంకా అలాగే పచ్చెనపప్పును కూడా ఓ పక్కన పెట్టేస్తున్నాను. పూర్ణాల్లోకి పప్పు ఉడకబెడుతున్నాననమాట. ఈ ఈ పూర్ణాలని మా వైపు సుకీలు అంటామండి. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కో పేరుతో పిలుస్తా ఉంటారు కదా! పూర్ణాలని, ఇంకా బెల్లం బూరెలని అంటారు. మేమైతే సుకీలు అంటామనమాట. ఇంకో పక్కన రైస్ కుక్కర్‌లో ఇంకా రైస్ పెట్టేస్తే పులిహోరకి, దద్దోజనంకి రెండిటికి సరిపోద్ది కదా! ఇంక అందుకని రైస్ కుక్కర్‌లో పెట్టి ఆన్ చేసేసాను. ఇంకివి ఉడుకుతా ఉంటాయి. ఇంక ఈలోగా నేను దేవుని సామాగ్రి మొత్తం కూడా తోముంచుకున్నాను కదా! వాటన్నిటికి కూడా ఇంక బొట్లు పెట్టేసుకోవడానికి తీసుకొచ్చేసాను ఇక్కడికి. ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఈ బొట్లు పెట్టటము, దేవుని దగ్గర పూలు పెట్టి అలంకరించటము, ఇవన్నీ చాలా మటుకు చాలా నాకు పాప హెల్ప్ అండి బాగా. ఇంట్లో ఉంటే. పాపే గుర్తొస్తా ఉండింది నాకు ఆ రోజంతా కూడా. ఇంకీలోగా మా వారు కూడా లేచేసొచ్చారనమాట రెడీ అయిపోయి. తోటలోకి బయలుదేరి వెళ్తున్నారండి. తోటలో వర్క్ జరుగుతా ఉందనమాట. తోట వీడియో గూడా మీకొస్తదిలెండి నెక్స్టు. ఇంక ఇక్కడైతే గుమ్మాలకి మామిడాకులు, ఇంకా పూలమాల ఇవన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేసి ఎళ్లారు వెళ్తూ. ఇంకా ఆ రోజు పూజ అయిపోయాక ఇంక అక్షింతలు కూడా ఈవినింగ్ మా వారొచ్చాక వేయించుకున్నాను. తోరం అదంతా కూడా నేనే కట్టుకున్నాననమాట. ఇదిగోండి కన్నయ్యకి చక్కగా తులసి మాల తెచ్చుకొని, ఇంకా ఈరోజైతే ఇట్లా వెనక వైపు నుంచి ఇలా ముందుకు వేశానండి. ముందు నుంచి ఇలా మాలలాగా వేస్తే కృష్ణయ్య మొత్తం కవర్ అయిపోతున్నారనమాట. ఇక అందుకని ఇవాళ ఇలా ఏశాను. ఎట్లా వేసినా ఎంత ముద్దుగా ఉంటాడో కన్నయ్య. తులసి మాలైతే దొరకటం కొంచెం కష్టంగా అనిపించింది. ఆ రోజు దొరకలేదండి. పూలు ఇవన్నీ ఎక్కువ ఫుల్‌గా ఉన్నాయి గానీ, తులసి మాలలు ఒక్క చోటే పెట్టుకొని కూర్చోనున్నారనమాట. అవి కూడా కొంచెమే ఉన్నాయి వాళ్ళ దగ్గర.
ఇంకా అవి ఒక 5 మూరలు తీసుకొచ్చుకున్నాను. ఇంకిక్కడ వెంకటరమణ స్వామికి, ఇంకా అలాగే అక్కడ కృష్ణయ్యకి ఇద్దరికి వచ్చేలాగా తీసుకొచ్చుకున్నాననమాట. ఇంక ఇక్కడ గణపయ్యకి, లక్ష్మీ అమ్మవారి దగ్గరంతా కూడా చామంతి మాలలు వేసేసాను. అన్నీ కూడా రెడీగా అల్లినవే తీసుకొచ్చుకున్నాను. మామూలుగా అయితే విడివిడిగా చామంతులు దొరికితే చిన్న మాలగా నీట్‌గా కుట్టుకునేదాన్ననమాట. ఇంకా ఆ రోజు టైం లేక రెడీగా దొరికేవి తీసుకొచ్చేసాను. ముందైతే మనం రోజు పూజ చేసే చోట ఫస్ట్ దీపం పెట్టేసి, పండు తాంబూలం పెట్టి, అక్కడ పూజ చేసేసుకున్న తర్వాతే మనం ఇక్కడ ఇవన్నీ కూడా చేసుకోవాలి. 6:30 కల్లా నాకక్కడ పూజ అంతా కూడా అయిపోయింది. ఇంకా నేను దేవుని మందిరం ముందరే ఇక్కడ ఇట్లా పీఠం ఏర్పాటు చేసుకుంటాననమాట. ఇంకా ఇక్కడ పీఠం పెట్టేసుకొని కింద మనం పసుపు రాసేసి, ముగ్గు వేసి, పసుపు, కుంకుమ వేశాక దానిపైన ఇట్లా కలశం పెట్టేసుకునేదాన్ని ప్లేట్ పెట్టి. కానీ ఒకసారి చాగంటి గారు వారి ప్రవచనాల్లో చెప్పారనమాట. అంచు ఉన్న వస్త్రం పరిచి ఆ పైన మనం కలశాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చెప్పారనమాట ఒకసారి. ఇంక అప్పటినుంచి ఇలా అంచు ఉన్న వస్త్రాన్ని చిన్న టవల్ దొరుకుతాయి కదండీ! ఇంకా అది తీసుకొచ్చుకుంటాను. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా ఆ వస్త్రం పరిచేసి, ఇంక తర్వాత ప్లేట్‌లో బియ్యం పోసి, కొద్దిగా పసుపు, కుంకుమ వేసేసి, ఇంకా కలశాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఇవన్నీ ఏది చేస్తున్నా సరే, మన మనసు ఇంక అటు ఇటు వెళ్ళనివ్వకుండా, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకోవాలండి. లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః ఇలా మంత్రాన్ని చెప్పుకుంటూ చేసుకోవాలి. మన మనసు ఎటువైపు ఎవరి గురించి ఆలోచించకుండా పూజ మీదే ఉండేలాగా చూసుకోవాలనమాట. కలశాలు పెట్టుకోవచ్చా? లేదా? ఇలా చాలా అపోహలతో, సందేహాలతో చాలామంది పెట్టుకోరు. నేను కూడా అలాగే ఆలోచించేదాన్నండి. నాకు కూడా అమ్మ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి అవేం లేవు. అయినా ఆ రోజుల్లో వాళ్ళకి చేసేంత తీరికలుండేవి కాదు. ఆహ్, అందుకని చేసేవాళ్ళు కాదు అప్పట్లో. కానీ నాకు బాగా మనసులో మ్యారేజ్ అయిపోయాక నేనున్న ప్లేస్‌లో అందరూ చేసుకుంటుంటే చూసి చాలా ఇష్టంగా అనిపిచ్చేదనమాట. ఇంకా ఆ ఇష్టంతో నేను కూడా మొదలుపెట్టుకోవాలనుకున్నాను. దగ్గరలో ఉన్న పూజారి గారిని కనుక్కుంటే నీకు మనసులో గట్టిగా సంకల్పం ఉంటే చక్కగా చేసుకోవచ్చమ్మా అని చెప్పారనమాట. అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళం కూడా చేసుకోవచ్చండి పూజ అనేది. ఇందులో ఎటువంటి తప్పు ఉండదండి. అమ్మవారికి అందరం కూడా చక్కగా చేసుకోవచ్చు. మన మనసును మంచిగా ఉంచుకొని గట్టి సంకల్పంతో పూజను మొదలుపెట్టుకోవచ్చు. పూజ అంతా అయిపోయాక తెలుసో, తెలియకో నేను చేసిన పూజలో ఏదైనా తప్పులు దొర్లుంటే మన్నించమ్మా. నీ బిడ్డలాగా అనుకుని నన్ను మన్నించు తల్లి అని చెప్పి ఒక్క నమస్కారం చెప్పుకోండి. తెలిసి తెలిసి మనం ఏది తప్పు చేయం కదా! తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు జరిగితే మన్నించమ్మా అని చెప్పి నమస్కారాలు చెప్పుకుంటాను నేను. భయంతో పూజ చేసుకోవద్దండి. భక్తితో, ఆమె మీద శ్రద్ధతో, ఇష్టంతో చేసుకోండి. అంత మంచిగా, శుభంగా జరుగుద్ది. మనకి వరాలు కురిపించే వరమహాలక్ష్మికి పూజ చేసుకుంటూ డబ్బు కావాలి, ధనం కావాలి ఇదొక్కటే కాదు గదా! అన్నీ ఉంటేనే ఆనందంగా ఉండాలంటే డబ్బుతో పాటుగా అన్నీ బాగుంటేనే బాగుంటది కదండీ! అందుకే ఫలాంది కావాలి అని మనం ఆ తల్లికి చెప్పక్కర్లేదండి. అంతా ఆ తల్లికే తెలుసు. కలశాన్ని ఈసారి కొంచెం వెనక్కి పెట్టుకున్నాననమాట. మధ్యలో ఒక కలశం పెట్టుకుంటే ముందు వైపు ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని, గణపయ్యని ఇలా పెట్టుకుంటాను కదా! కొంచెం కంజెస్టెడ్‌గా అయిపోతుందని జెప్పి ఈసారి కొంచెం వెనక్కి పెట్టుకున్నాను. ఇక ముందు వైపయితే ధాన్యం నింపుకొని అందులో తామర పువ్వులు అలా విరదీసి పెట్టి అందులో లక్ష్మీ అమ్మవారిని, ఓ వైపున గణపయ్యని, ఇంకో వైపున గోమాలక్ష్మిని పెట్టుకున్నానండి. ఎంత బాగా నచ్చేసిందో నాకైతే. భలే నచ్చేసిందండి. అయితే కాసేపే ఫ్రెష్‌గా అనిపిచ్చాయనమాట. కాసేపటికి తామర పువ్వులు వడిలిపోయినట్టయిపోయాయి. కానీ ఆ కాసేపు మాత్రం చూసుకుంటుంటే భలే నచ్చిందండి. ఇంకిలా ఏర్పాటు చేసుకున్నాను. ఇక ముందు వైపు తమలపాకులో గౌరమ్మను పెట్టుకుంటాననమాట. ఈసారి గౌరమ్మతో పాటుగా పసుపు గణపయ్యని గూడా పెట్టానండి. నేను ఎప్పుడు కూడా ఒక్క పసుపు ముద్దనే పెట్టేదాన్ననమాట. కానీ లాస్ట్ టైమ్ వీడియోస్‌లో చూసి ఒక సిస్టరు చెప్పారు. ఒక్క గౌరమ్మనే కాకుండా పక్కన పసుపు గణపయ్యని గూడా పెట్టుకోవాలి అని చెప్పి. జంట గౌరమ్మలు పెట్టుకోవాలన్నట్టుగా సజెస్ట్ చేశారు. మంచి చెప్తే తీసుకోవడంలో తప్పులేదు కదండీ! ఇక అందుకే అప్పటినుంచి ఇలా పెట్టుకుంటున్నాను నేను కూడా. ఇంకిలా గణపయ్యని, గౌరమ్మని ఇద్దరిని పెట్టుకున్నాను. ఇంక గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టుకొని, పుష్పం అది పెట్టుకుంటున్నానక్కడ. ఇంకా ముందు వైపు తమలపాకులో ఒక కాయిన్ పెట్టుకొని, అక్కడే కుంకుమ పూజ అంతా కూడా చేసుకుంటున్నాను. ఇంకా వెండి కాయిన్‌లో లక్ష్మీ అమ్మవారు, గణపయ్య ఉండే కాయిన్ దొరుకుద్ది. అది కూడా తీసుకోండి అని చెప్పారు ఇంతకుముందు వీడియోస్‌లో. తప్పకుండా తీసుకుంటానండి ఈసారి. ఇక ఈసారికైతే కాయినే పెట్టుకుంటున్నాననమాట. కాయిన్‌కి గూడా బొట్టు పెట్టుకొని పెట్టుకున్నాను. ఇంక దీపాలన్నీ రెడీ చేసేసుకొని, ఇంకా
నెక్స్ట్ ఇంక తర్వాతంతా కూడా నేనింక వీడియో షూట్ చేసుకోలేదండి. ఇంక నేను ఇంక పూజ ఇంత చేసుకునేటప్పుడు నా మనసు ఇక అటు ఇటు వెళ్తే మైండ్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వీడియో కూడా షూట్ చేసుకోలేదు. ఎందుకంటే ఇంకా నా మనసంతా పూజ మీదే ఉండాలి అని చెప్పి. ఇంక అమ్మవారికి నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుంటూ చక్కగా కుంకుమ పూజ అన్నీ చదువుకుంటూ చేసుకున్నాననమాట. తర్వాత దగ్గరలో ఉన్న ఒక అక్కని పిలుచుకొని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పండు తాంబూలం గూడా ఇచ్చాను. ఇంకా ఆ తర్వాత నేను అన్న వాళ్ళ ఇంటికి సింధు పిలిచిందనమాట. సింధు ఇంక నా కోసం ఎదురు చూస్తా ఉంటది. ఇంక అక్కడికి గూడా వెళ్ళానండి. ఇదిగోండి అన్న వాళ్ళ ఇంటికొచ్చేసాను. ఇంక నా పూజ అయిపోయేటప్పటికి ఇంక అన్నొచ్చేసారనమాట. అన్న వచ్చి నన్నింకా తీసుకెళ్లారు ఇంటికి. ఇంకా సింధు ఎదురు చూస్తా ఉంది. నాకు తాంబూలం అది ఇచ్చాకే తనింక ఏదైనా పలహారం అది కూడా తీసుకుంటదనమాట. ఇంక ఇక్కడికొచ్చేసాను. ఇంక ఇక్కడ సింధు చక్కగా బాగా పూజ చేసుకుందండి. చాలా బాగా నచ్చింది ఈసారి సింధు చేసుకోవడం. సింపుల్‌గానే కానీ ఎంత బాగా ఎందుకో భలే బాగా నచ్చేసిందనమాట. అదంతా కూడా ఒక వీడియో షూట్ చేసింది సింధు. నెక్స్టు ఆ వీడియో గూడా వదులుతాను. అంటే మీరు కూడా ఇష్టపడుతున్నారు కదా! సింధు ఎలా చేసుకుందనేది కూడా ఒక వీడియో పెడతాను. ఇంక అక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చాను సింధుని. ఇంక సింధుకి కూడా ఇక్కడ పసుపది రాసేసి తాంబూలం అది ఇస్తున్నాననమాట. ఆ రోజంతా కూడా అందరం ఆడవాళ్ళందరం కూడా మహాలక్ష్ముల్లాగా కళకళలాడిపోతూ ఉంటాం కదండీ! ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తూ, వస్తూ సందడి సందడిగా ఎంత బావుంటదో కదా! ఇక ఇదండి. ఇలా చేసుకున్నాను నేనైతే మన ఇంటి వరమహాలక్ష్మి తల్లికి. ఇంకా మీరందరూ కూడా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. అందరిపై ఆ తల్లి ఆశీర్వాదాలుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.